శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష. భూ కైలాసం శ్రీశైలం క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈరోజు 10:30 శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్తో కలిసి ఏర్పాట్లపై కీలక సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శూన్య లోపాలతో ఉత్సవాలను నిర్వహించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది భక్తుల రద్దీ గత ఏడాది కంటే 30% నుండి 50% పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి అని మంత్రులు సూచించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా త్రాగునీరు, పాలు, బిస్కెట్లు పంపిణీ చేయాలి అని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారు. హోంమంత్రి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు 6 డ్రోన్ల వినియోగంపై హోంమంత్రి అంతా స్పష్టత ఇచ్చారు. 14, 15, 16 తేదీలలో మినహాయిస్తూ టోల్ రుసుము మినహాయిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రత్యేక చర్యలు సూచించారు. 10 వైద్య శిబిరాలు, 7 అంబులెన్స్లు నిరంతరం అందుబాటులో ఉండాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జోహర్ లాల్, ఆర్జేసీఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, కమిషనర్ రామచంద్ర మోహన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఇవి. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఏటా బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. సునీల్ శరణ్ గారికి, అదేవిధంగా ఆగస్టు ఈ ప్రాబ్లం రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి అంబులెన్సెస్ exercise also ma'am, specifically on 15th and if it is possible on 13th, 14th, 15th ma'am, మన దగ్గర ఇక్కడ కంపల్సరీగా 1+1 డ్రైవర్ కంపల్సరీగా ఉండాలి. అక్కడ డ్రైవర్ అదొకటి. మనం ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఏర్పాటు చేయడానికి సంబంధించి చర్యలు తీసుకోవడం. ఇంకా పలు దేవస్థానం వారు ఈ బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. క్యాంప్స్ అరేంజ్ చేయడంలో కానీ, అంబులెన్స్ మూవ్మెంట్లో కానీ లాస్ట్ టైం సార్ ఇదే సమయంలో తెలంగాణలో టన్నెల్ ఒకటి నిర్వహణకుగా ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలోని పలు ప్రభుత్వ శాఖలన్నీ కూడా తగు సమన్వయంతో ఈ ఉత్సవాల నిర్వహణలో పాల్పంచుకుంటాయి. 7వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు అంటే 6 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళు దర్శనం చేసుకుని 22వ తారీఖు వరకు కరోనా కార్యక్రమం అందుకని వారికి ప్రత్యేక కాబట్టి మీ అందరి కృషి, ఆ భగవంతుడి దయ వలన ఏ చిన్న లోపం రాకుండా మీ అందరికీ కూడా, ఎందుకంటే కార్పొరేట్ కిలోమీటర్కు ముగించుకోగలుగుతారు. నెక్స్ట్ కార్పొరేట్ వాళ్ళు 8వ తారీఖు జనవరి నాడు మొదలు పెడతారు సార్. అదేవిధంగా అక్కమండల రోజు ఉన్నటువంటి దైనందిన సార్. తర్వాత 15వ తారీఖు అదే రోజు 5:30 జనార్దన్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లాలందరికీ కూడా ఈఓ గారు, ఫేస్ చేసాం సార్. అదర్వైజ్ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడంలో కానీ, అంబులెన్స్ మూవ్మెంట్లో కానీ లాస్ట్ టైం సార్ ఇదే సమయంలో తెలంగాణలో టన్నెల్ ఒకటి కొలాప్స్ అయిపోయింది సార్. వాళ్ళు చాలా రోజు ఉన్నటువంటి దైనందిన సార్. తర్వాత 15వ తారీఖు అదే రోజు 5:30